సీఎం ఢిల్లీ టూర్ తుస్, పోయిండు వచ్చిండు, పిట్రల ద్వారా సత్రం అయిపోయింది. అయితే అత్తరు సాహెబ్ మంచోడా అని ఉత్తరం వచ్చింది అన్న పాట ఉన్నది కదా. ఏడికి పోయినావు అంటే ఆ పట్నం తిరిగినా ఈ పట్నం తిరిగినా అంటే మరి ఏం తెచ్చినావు అంటే ఏం తెలియదు. గట్నే ఉన్నది. అపాయింట్మెంట్ దొరకలే, ఎవరిని కలవలే, ప్రధానిని కలుస్తానని ఢిల్లీ ప్రయాణం, తర్వాత సోనియా భేటీ ఉంటుందని పార్టీ, ఎవరిని కలవకుండానే తిరుగు ప్రయాణం, సోనియాతో భేటీ కాకపోవడంపై ఆసక్తికర చర్చ, ఇంతలోనే ఢిల్లీకి ఉత్తమ్ వెళ్లనున్నారనే ప్రచారం, ఇప్పటికే మీడియాలో సీఎం మార్పుపై వార్తలు, రేవంత్ తో ఢిల్లీలో పార్టీ పెద్దలు ఎవరు కలవకపోవడంపై గాంధీ భవన్ లో జోరుగా చర్చ, రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం. 21వ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారు. వరద నష్టం, పార్టీ పనులు చక్కబెట్టుకోవడానికి అస్థీనకు వెళ్ళినట్టుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వెళ్ళిన పని కాలేదని, పోవుడు వచ్చుడికి పైసలు ఖర్చు తప్ప మరేం లేదన్న ముచ్చట్లు వినబడుతున్నాయి. పార్టీ అగ్రనేతలను శాంతపరచడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గుస్సా మీద ఉన్న పెద్దలను శాంతపరిచి వద్దనుకున్న ఆయన శాంతపరిచి వద్దామనుకున్న ఆయనకు పెద్దగా ఎవరు సహకరించలేదని, అపాయింట్మెంట్ దొరకలేదని, దీంతో ఊసురుమనుకుంటూ రావాల్సి వచ్చిందని అంటున్నారు. అంటే మొత్తానికి మనోడు బీజేపీ తోటి టచ్లో ఉన్న విషయం కావచ్చు, చంద్రబాబు తోటి నయా పొలిటికల్ గేమ్ ఆడుతున్న ఈ పరిస్థితులు కావచ్చు, మొత్తం ఇది అధిష్టానానికి చేరవేయవలసిన వాళ్ళు చేరవేస్తున్నారు. ఇక్కడ మనం బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డి అంతా నాయకుడు కాదు అనుకుంటున్నాం కావచ్చు, కానీ బట్టి ఉత్తము ఈయన లెక్క బయటికి ఫోజులు కొట్టేటోళ్ళు కాదు. అధిష్టానం దగ్గర ఉంటుంది వీళ్ళ పవర్ అంతా. ఎందుకంటే బట్టి వాళ్ళ అన్ననే మల్లు రవి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డికి కూడా సన్నిహితుడే. ఉత్తమ్ బలమంతా కూడా అధిష్టానం దగ్గరనే ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిందంతా ఆడికి మోసుకపోయి ఉంటారు. ఈ క్రమంలో మనల్ని గేట్ ముందటి నుండి గేట్ బయటకే పంపించినట్టు ఉంటారు. అయితే ఇక్కడ 2 రోజులు ఉన్నాడు, 2వ 3వ రోజులు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆడు అట్టిగానే ఉన్నాడు అనుకోవద్దు మనం. ఆడ సాటు మాటనో ఏ అర్ధరాత్రో ఖచ్చితంగా బీజేపీలను కలిసి ఉంటాడు. ప్రధానమంత్రిని గెలవలేదు, ప్రధానమంత్రిని అర్ధరాత్రి కలిసేంత సీన్ ఉండదు, కానీ ప్రధానమంత్రి దూతలు ఉంటారు కదా, వాళ్ళ దూతలను కలిసి ఉండవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్లో ఈయన సీఎం సీటు ఊస్టింగ్ అవుతుందని ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ నన్ను కాంగ్రెస్ పార్టీ సీఎం సీటు నుండి తీసేస్తే వాట్ నెక్స్ట్ అనే ఒక ఆలోచనలో ఉంటాడు కదా. అందుకు సంబంధించి బీజేపీ నేతలతో టచ్లోకి పోయి ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఈయన మాట వినేటోళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఒక స్పష్టత లేదు. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ నుండి 10 మందిని గుంజిండు కదా, మళ్ళీ ఇంకొక 10 మంది వస్తారని ఆలోచన ఉన్నది కదా. వీళ్ళు 20 మంది అయింది కదా, ప్లస్ బీజేపీకి 8 ఉన్నారు, అంటే 28 మంది ప్రస్తుతానికి ఉన్నారు. బయటికి తెలిసిన ప్రకారం 28 మంది ఉన్నారు. ఈ 28 మందిలో కాంగ్రెస్ నుండి ఓ 20 రావచ్చు, 48 అవుతుంది. 48లో ఇంకా టీఆర్ఎస్లో ఇంకో 18 మంది ఉంటారు కదా, ఆ 18 మందిని గుంజితే బరాబర్ మళ్ళీ 60 సీట్లు అవుతాయి. మళ్ళా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. 4 సంవత్సరాలు ఆయన సీఎం సీట్లో కూర్చోవాలంటే ఈ గేమ్ ఉంటుంది, సేమ్ ఇదే గేమ్ ఉంటుంది. బీజేపీ తోటి ఖచ్చితంగా మంతనాలు జరుపుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ సీఎంగా రేవంత్ రెడ్డిని మారుస్తారంటే ఎట్టి పరిస్థితిలో ఊకోడైనే. ఎందుకంటే ఆయన ఊకునే మనస్తత్వం కాదు. బట్టి విక్రమార్క లాగానో, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగానో ఇచ్చిన మంత్రి పదవికి తృప్తిపడి కాలం వెళ్ళదీద్దామనుకునే మనిషి రేవంత్ రెడ్డి కాదు. ఆయన లక్ష్యం మొత్తం నేను ముఖ్యమంత్రిని కావాలని ఆయన ప్రయాణం సాగింది. ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రయాణం సాగినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కోసమే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని 9 నెలలు జైల్లో అనుభవించిండు. అంటే చూడండి, ఆయన సీఎం కావడానికి ఎంత నీచత్వానికైనా పాల్పడతాడు. అది ఓటుకు నోటు లాంటి కేసే మంచి ఉదాహరణ.
ఓటుకు నోటు లాంటి దుస్సాహసం చేసినప్పుడు, ఓటుకు నోటుకు పాల్పడి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని మొత్తం డిస్టర్బ్ చేయాలని చూసినప్పుడు, మళ్ళా ముఖ్యమంత్రి కావాలనుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను గుంజలేడా? బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను గుంజలేడా? పోయి మోడీ దగ్గర సాగిరపడి, అయ్యా నువ్వు ఏది చెప్తా అది, కానీ బీజేపీ నుండి నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నన్ను సీఎం పదవి నుండి తీసేస్తాను, కాబట్టి నువ్వే దిక్కు అంటే అక్కడ మోడీ ఈ తతంగం అంతా చేయలేడా? 100% ఇది అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ ఇంత స్ట్రాటజీ జరుగుతుంది అనేది వాళ్ళకు తెలియకుండా ఏం పోదు. ఈ ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ వ్యూహం ఎట్లుంటుందో, ఒకవేళ వెనక ముందు చూడకుండా రేవంత్ రెడ్డిని తీసేస్తే రేవంత్ రెడ్డికి బీజేపీ నుండి అనేకమైన అనుకూలతలు ఉన్నాయి. తన గురువు గారే ఎన్డీఏ సర్కార్లో ప్రధాన పొత్తుదారు. ఆయన అక్కడ నుండి ఇట్లా పక్క జరిగితే అక్కడ ఎన్డీఏ సర్కార్ కూలిపోతుంది. కాబట్టి గురువు త్రూ మోడీకి చాలా దగ్గరై అప్లై చేస్తారు, ఈ సూత్రాలన్నీ అప్లై చేస్తారు.